నందమూరి బాలకృష్ణ ఎక్కడ ఉన్నా సంచలనమే. ఎక్కడ ఉన్నా సందడే. ఒకవైపు సినిమాలు, మరోవైపు సామాజిక సేవ, మరోవైపు షూటింగ్‌లో ఇలా నిత్యం బిజీగా ఉండే నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో ఎపిసోడ్ 4 కూడా చేస్తున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ లాంటి ఒక సెలబ్రిటీ, ఒక మాస్ హీరో హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ ఎంత పాపులారిటీ సాధించిందో అందరూ గమనించే ఉంటారు. 'ఆహా' అనే ఓటీటీకి బాలకృష్ణ షో ఎంతో హెల్ప్ అయింది. ఆ ఓటీటీ సంస్థకు సబ్స్క్రైబర్లు పెరగడానికి కూడా కారణమైంది. బాలకృష్ణ తన స్టార్డమ్‌ను పక్కన పెట్టి, తన స్థాయి కంటే కొంత దిగువ శ్రేణి ఉన్న హీరోలను కూడా వాళ్ళ వయసులోకి పరకాయ ప్రవేశం చేసి సరదాగా చలోక్తులు విసురుతూ చేస్తున్న ఇంటర్వ్యూలు చాలా ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇప్పటివరకు వచ్చిన ఎపిసోడ్లన్నీ బాలకృష్ణ కాంబినేషన్‌లో చేసిన ఈ ఎపిసోడ్లు చాలా ఆదరణ పొందాయి. తాజాగా అల్లు అర్జున్‌తో నందమూరి బాలకృష్ణ చేసిన ఎపిసోడ్‌కు చాలా ప్రత్యేకతలున్నాయి. ఎందుకంటే అల్లు అర్జున్, బాలకృష్ణ ఏం మాట్లాడుకుంటారు? ప్రస్తుతం అల్లు అర్జున్‌కు మెగా కుటుంబానికి కొంత గ్యాప్ ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌తో అల్లు అర్జున్‌కు పొసగడం లేదు. అభిమానుల మధ్య వైరం కొనసాగుతుంది. ఇలాంటి ప్రచారం ఉన్న నేపథ్యంలో అల్లు అర్జున్ నుంచి ఎలాంటి సమాధానాలు బాలకృష్ణ రాబడతారన్న ఆసక్తి ఈ షో ప్రారంభం వరకు ఉంది. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా తన కొడుకు మీద వస్తున్న విమర్శలను ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నానికి ఈ షోను ఎంపిక చేసుకున్నాడని కూడా అందరూ భావించారు. బాలకృష్ణ కూడా అంటే జనంలో ఉన్న వాటినే ప్రశ్నలుగా సంధించడం బాలకృష్ణ ప్రత్యేకత. ఆ ఉద్దేశంతోనే ఆయన ప్రశ్నావళి ఆయనకు అందిన ప్రశ్నావళిలో కొన్ని ప్రశ్నలు అదనంగా చేర్చి వాటిని కూడా ఆయన షోలో అడిగేశారు. మరి ఇంతకీ షో ఎలా ఉంది అని మనం ఒకసారి పరిశీలిస్తే చిరంజీవి ప్రస్తావన లేకుండానే మొదటి భాగం గడిచింది. సహజంగా ఏ సందర్భం వచ్చినా తమకు చిరంజీవి ఇన్స్పిరేషన్ అనో, చిరంజీవిని ఫాలో అయ్యామనో, ఆయన అందించిన ప్రోత్సాహం కారణమనో చాలామంది చెప్తుంటారు. అయితే ఆ ఇంటి వ్యక్తి అయిన అల్లు అర్జున్ మాత్రం చిరంజీవి ప్రస్తావన ఎక్కడా తేలేదు. దానికి కారణం కూడా ఉంది. అంటే బాలకృష్ణ అడిగిన ప్రశ్నల్లో చిరంజీవి పేరు ప్రస్తావించాల్సిన అవసరం లేని ప్రశ్నలు ఉన్నాయి. దాంతోని చిరంజీవి ప్రస్తావన తేకుండా ఉండొచ్చు. ఇక వెనక ఫొటోస్ చూపెడుతూ అడిగిన ప్రశ్నల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన ఉంది. దానికి అల్లు అర్జున్ తగిన విధంగానే స్పందించాడు. తనకు తెలిసిన వ్యక్తుల్లో అత్యంత ధైర్యవంతుడు, డేరింగ్ వ్యక్తి అని పవన్ కళ్యాణ్ను కొనియాడుతూ తనకు నచ్చిన మార్గంలో వెళ్తారు అని ప్రశంసలు కూడా అందించారు. అంటే పవన్ కళ్యాణ్ పట్ల తనకున్న దృక్పథాన్ని ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఉపయోగించుకొని తగిన సమాధానం చెప్పాడని అంతా భావిస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్తో అల్లు అర్జున్కు వైరం అని జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదని తొలి ఎపిసోడ్లో కొంత స్పష్టత వచ్చింది. బాలకృష్ణ కూడా అలాంటి సమాధానం అల్లు అర్జున్‌కి వస్తుందని ఊహించే ఉంటారు. కార్యక్రమంలో ఒక సందర్భంలో బాలకృష్ణ చెప్పారు, అల్లు అరవింద్ తన కుమారుడిని కొంత ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేయండి అని తనకు సూచించినట్టుగా కూడా చెప్పారు. నిజానికి అల్లు అర్జున్‌కు మెగా కాంపౌండ్ మధ్య గ్యాప్ రావడాన్ని అల్లు అరవింద్ కూడా జీర్ణించుకోరు. ఎందుకంటే అంతా ఒకటే. చిరంజీవి అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ఇటు అల్లు అర్జున్, రామ్ చరణ్ వీళ్ళందరూ ఒకటే. కానీ లేనిపోని అపవాదులు, ఒక చిన్న సంఘటన సందర్భంగా గ్యాప్ ఏర్పడిందనే ప్రచారం జరగడం అటు అల్లు అరవింద్కు కూడా ఇబ్బందికరమైన విషయమే. దీనిపై స్పష్టత రావాలంటే సరైన వేదిక, సరైన సందర్భం రావాలి. దాన్ని ఈ అన్‌స్టాపబుల్ షోలో ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు. మొదటి ఎపిసోడ్లో ఈ ప్రస్తావన పూర్తిగా లేనప్పటికీ తదుపరి ఎపిసోడ్లో మాత్రం అల్లు అర్జున్ దీనిపై కొంత వివరణ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలిసింది. ఇకపోతే అల్లు అర్జున్‌తో నందమూరి బాలకృష్ణ సంభాషణ అంతా సరదాగా సాగింది. ఇద్దరి మధ్య దాదాపుగా 25 ఏళ్ల
గ్యాప్ ఉన్నప్పటికీ బాలకృష్ణ కూడా తను బాలుడే అన్నట్టుగా అల్లు అర్జున్ వయస్సుకు తగినట్టుగా తగ్గి సరదాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంతో ఆసక్తి నెలకొంది. బహుశా రేటింగ్ కూడా దీనికి బాగా వచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే అల్లు అర్జున్ మాతృమూర్తి ద్వారా కూడా కొంత సమాచారం ఇప్పించారు. చివరిలో ఇచ్చిన ట్విస్ట్లో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కూడా ఇందులో పాల్గొనబోతున్నట్టుగా తెలిసింది. ఏదైనా బాలకృష్ణ చేసిన ఎపిసోడ్లలో చాలా వాటిలో కూడా అంటే టాప్ 5లో తీసుకుంటే ఈ అల్లు అర్జున్ ఎపిసోడ్ కూడా నిలుస్తుందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది.